ప్రకృతి వ్యవసాయాన్ని ఆయుధంగా పెట్టుకుని ప్రకృతి వ్యవసాయక సిద్ధాంత విలువల్ని వాళ్ళు నేర్చుకుని అందరూ కూడా ప్రకృతి వ్యవసాయం చేయటం మూలంగా నిరుద్యోగులు వ్యాపారవేత్తలుగా, ఆహారవేత్తలుగా తయారవుతారు. ఈ దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణ రైతులుగా తయారవుతారు. కాబట్టి ఆ విధమైన కథలు చలనచిత్ర పరిశ్రమ దర్శకులు, నిర్మాతలు సృష్టించాలని బిగ్ ఫారెస్ట్ ఛానల్ ద్వారా రైతు బిడారు శిక్షణ, వ్యవసాయదారుల శిక్షణ శిబిరాల ద్వారా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అంతేకాదు, ఈనాడు సినీ పరిశ్రమకి ఒక సామాజిక బాధ్యత ఉంది. వైలెన్స్, సెక్సే కాకుండా సామాజిక విజ్ఞానాన్ని అందించే కమర్షియల్ చిత్రాలు తీయటం ద్వారా ప్రజల్లోకి బాగా వెళ్తాయి. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి చలనచిత్ర పరిశ్రమ ఈనాడు మూకుమ్మడిగా అందరూ కూడా పాడి పంటలు, కృష్ణ గారు తీసినటువంటి పాడి పంటలు, అలాగే మనుషులంతా ఒకటే, ఎన్టీ రామారావు గారు తీసినటువంటి మనుషులంతా ఒకటే, ఇలాంటి చిత్రాలని ప్రాధాన్యతగా తీసుకుని ఇవాళ ఆర్గానిక్ అగ్రికల్చర్ లేదా న్యాచురల్ వ్యవసాయం లేదా న్యాచురల్ అండ్ స్పిరిచువల్ అగ్రికల్చర్ రీఫార్మ్స్ అనేటువంటి కంటెంట్ మీద మీరు బాగా బిగ్ ఛానల్ని బాగా స్టడీ చేస్తే మీకు 100 కథలు దొరుకుతాయి, 100 సినిమాలు పుడతాయి. ఆ సినిమాలు ఈ దేశ భవిష్యత్తుకి, ప్రకృతి వ్యవసాయ విధానానికి ఆ సినిమాలు ఉపయోగపడతాయి. కాబట్టి ఒక రెవల్యూషన్ 2025 నుంచి 2035 వరకు కూడా ప్రకృతి వ్యవసాయక విధాన చిత్రాలు తీయాలనే సినీ దర్శకులకి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.